రాష్ట్రంలో మద్యం దుకాణాలు మధ్యాహ్నానికి మూతపడుతున్నాయి. ఎందుకంటే గతేడాది ఈ సమయానికి ఎంత అమ్మారో అంతే అమ్మాలి అని చెప్తున్న నేపథ్యంలో అంతవరకు టార్గెట్ ముగిసేసరికి మద్యం దుకాణాలు మధ్యాహ్నానికి మూసేయాల్సి వస్తుంది. ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, పెద్ద ఎత్తున పార్టీలు వారి కార్యకర్తలను ముందుగానే మద్యం దుకాణాలకు పంపించి మద్యాన్ని తీసుకురమ్మని చెప్పడంతో మొత్తంగా అయితే సరుకు ఖాళీ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. రైట్. రాష్ట్రంలో మద్యం దుకాణాలు మధ్యాహ్నానికి మూతపడుతున్నాయి. మధ్యాహ్నం దాటితే షాపుల్లో మద్యం దొరుకుతుంది అన్న గ్యారంటీ లేకుండా పోయింది. ఈ రోజు కోట అయిపోయింది అంటూ సిబ్బంది షాపులు మూసి వెళ్లిపోతున్నారు. ఉదయం షాపులు తెరిచిన వెంటనే వివిధ పార్టీల కార్యకర్తలు షాపుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరడమే దీనికి కారణం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక మద్యం అమ్మకాలపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం గతేడాది ఈ సమయంలో ఎంత మద్యం విక్రయించారో ఇప్పుడు కూడా అంతే అమ్మాలి. దీన్ని రోజువారీ ప్రాతిపదికన అమలు చేస్తారు. అంటే గతేడాది ఈ తేదీన ఎంత అమ్మారో ఈ ఏడాది ఆ తేదీన అంతకు మించి అమ్మకూడదు. కానీ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మద్యం వినియోగం బాగా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీల శ్రేణులకు మద్యం పంపిణీ తప్పనిసరి. దీంతో నాయకులు ఉదయాన్నే కార్యకర్తలను షాపులకు పంపి మద్యం తెప్పించుకుంటున్నారు. రాష్ట్రంలో సగటున రోజుకు 70 కోట్ల విలువైన మద్యం అమ్ముతున్నారు. అయితే దాని విలువ ఆధారంగా కాకుండా పరిమాణం ఆధారంగా తీసుకుని విక్రయాలు చేస్తున్నారు. ఉదాహరణకు 2023 మార్చి 31న 6,71,858 లీటర్ల లిక్కర్, 2,09,782 లీటర్ల బీర్ అమ్మారు. ఈ ఏడాది ఆ తేదీన 6,39,163 లీటర్ల లిక్కర్, 2,02,740 లీటర్ల బీరు విక్రయించారు. అదనంగా అమ్మితే ఆ తర్వాత రోజున అమ్మాల్సి వచ్చిందనే కారణాన్ని రాసి పంపాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. దీంతో ప్రతిరోజు ఉదయాన్నే గతేడాది ఫలానా షాపులో ఎంత మద్యం అమ్మారనే లెక్కలను షాపుల సిబ్బందికి బెవరేజెస్ కార్పొరేషన్ పంపుతోంది. ఆ మొత్తం అమ్మిన వెంటనే షాపు మూసివేయాలని అధికారులు చెబుతున్నారు. దీంతో టార్గెట్ మేరకు మద్యం విక్రయించిన వెంటనే సిబ్బంది షాపులు మూసేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 3 సీసాలు అమ్మితే ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఒక్కరికి ఒక్క సీసానే ఇస్తున్నారు. దీంతో పార్టీల కార్యకర్తలు గుంపులుగా మద్యం షాపులకు వస్తున్నారు. కొన్ని చోట్ల 40-50 మంది ఒకేసారి వచ్చి లైన్లో నిల్చుంటున్నారు. ఒక సీసా చొప్పున తీసుకుని మళ్లీ వచ్చి లైన్లో నిల్చుంటున్నారు సిబ్బంది చెప్తున్నారు. ఇక సాధారణ రోజుల్లో సాయంత్రం వరకు పెద్దగా వ్యాపారం ఉండేది కాదు. ఇప్పుడు అందుకు భిన్నంగా షాపులు తెరిచిన వెంటనే మందు కోసం బారులు తీరుతున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం షాపులు ఉన్నందున ముందుగానే కొన్ని బాటిళ్లు స్కాన్ చేసుకుని వ్యాపారులు రోజంతా విక్రయాలు చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ షాపులు కావడంతో కోటా మేరకు సరుకు అమ్మిన వెంటనే సిబ్బంది షాపులు మూసేస్తున్నారు. బార్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తున్నందున పలుచోట్ల బార్లు కూడా ముందుగానే అమ్మకాలు ఆపేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో బార్లలో ధరలు భారీగా పెంచారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో 2 వారాల కిందటే 30% ధరలు పెంచారు. మిగిలిన చోట్ల కూడా బార్లలో మద్యం రేట్లు పెరిగాయి. బార్లకు ఎంఆర్పీ నిబంధనలు వర్తించనందున బార్ యజమానులు ఎన్నికలను అవకాశంగా తీసుకొని భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అనేక చోట్ల మద్యం షాపుల్లో వైసీపీకి కావాల్సినంత మద్యం దొరుకుతుంది. కోటా పరిమితి ఉన్నా మొత్తం మద్యాన్ని తమకే ఇవ్వాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం షాపులే కావడంతో చాలా చోట్ల వైసీపీ నేతలకు అడిగినంత ఇచ్చి ఆ తర్వాత మిగిలిన పార్టీలకు, సాధారణ వినియోగదారులకు అమ్ముతున్నారు. ఇక మరోవైపు అధికార పార్టీ నేతలు పక్క రాష్ట్రాల నుంచి ఎన్డీపీఎల్ఎంను యథేచ్ఛగా తెచ్చుకుంటున్నారు. ఇక గోవా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మద్యాన్ని తీసుకొచ్చి పంపిణీ చేస్తున్నారు.